నిర్మలమ్మ నిండు పార్లమెంట్లో ఏమంటున్నదో విన్నారా? తెలంగాణ రైతన్నలు రుణమాఫీ చేసుడు రైతులకు మంచిది కాదట. రైతులు తీసుకున్న రుణాన్ని ఒక్కసారే మాఫీ చేసుడుతోని వాళ్లకు మళ్ళా బ్యాంకులు రుణాలు ఇయ్యాయట. ఎందుకు ఇయ్యాయో కూడా చెప్పాలి కదా, కానీ చెప్తలేదు. అసలు బీజేపీ పార్టీ ఎన్నడన్నా ఏ రాష్ట్రంలోనైనా రైతులకు రుణమాఫీ చేసిందా? అస్సలే చేయలేదు. వాళ్ళు ఆపదలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు రుణాలు మాఫీ చేసుడు అస్సలే చేయరు. అదే పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళకైతే 1000 కోట్లు మాఫీ చేస్తారు. కోటాను కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని అవతల పడ్డోళ్ళ అప్పులను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనే పేరుతోని బ్యాంకు లెక్కల్లో లేకుండా చేస్తారు. అంతేగాని రైతుల అప్పులను తీర్చొద్దు అంటారు. ఇంతకు రైతన్నలకు కష్టపడి పండించిన పంటల మీద లాభాలు ఎందుకు వస్తలేవు? అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేవు ఈ దేశంలో. ఒక ఏడాది మిర్చికి 20-30 వేలు కింటాకుంటే ఇంకో ఏడాది 10,000 5,000 ఉంటుంది. అగో ఆ తక్లీఫ్ లేకుండా చేయాలి కదా, అట్లా చేయరు. కానీ ఇట్లా మాట్లాడతారు. పండిన పంటకు ఖచ్చితమైన రేటు ఉండే చట్టం చేయాలని పంజాబ్ రైతులు ఏళ్ల కొద్ది ధర్నాలు చేస్తే పట్టించుకోరు. అంతేకాదు బీజేపీ లీడర్లు వాళ్ళ మీదికి కార్లు ఎక్కించి చంపుతారు. అసంటోళ్ళు రైతులకు రుణాలు మాఫీ చేయొద్దనుకుంటే ఏమంటారు? కాబట్టి రైతన్నలు బీజేపీ పార్టీ వ్యవసాయం చేసేటోళ్లకు మంచి చేస్తే చెడ్డగానే మాట్లాడుతుంది. అదే బిజినెస్ చేసేటోళ్ళ ముచ్చట్లనైతే ఏమైనా చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి.